వందే మాతర గీతాలాపన విషయంలో కేరళ రాష్ట్రం కేంద్రం మధ్య వివాదం తలెత్తింది. వందే మాతరం పూర్తి గీతాన్ని పాడాల్సిందేనన్న కేంద్ర సూచనను కేరళ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దీనికి కారణమేంటి? కేరళ మాత్రం పాత పద్ధతినే కొనసాగిస్తామంటోంది. ఇంతకు ఆ పాత పద్ధతేమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బిశ్వనాథ్ సిన్హా ఆగస్టు 6న ఓ లేఖ రాశారు. ఆగస్టు 9వ తేదీ నుంచి 17వ వరకు ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో వందే మాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని సూచించారు. జాతీయ జెండాను ఎగరవేయడం లేదా ప్రదర్శించడం కూడా కార్యక్రమంలో భాగంగా ఉండాలని కోరారు. అంతేకాదు వందే మాతరం విషయంలో కేంద్ర ప్రభుత్వ సూచనను పూర్తిగా పాటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇదే అంశంపై కేరళ ప్రభుత్వం మాత్రం భిన్నమైన వైఖరి తీసుకుంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె మురళీధరన్ దీనిపై స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో గతంలో ఎలాంటి పద్ధతి కొనసాగిందో అదే ఇకపై కూడా ఉంటుందని చెప్పారు. అంటే వందే మాతరంలోని మొదటి 2 చరణాలనే పాడతామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలను తెలియజేయడం ఆయన బాధ్యత. కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం కేరళ తన ప్రోటోకాల్నే పాటిస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ కూడా తీవ్రంగా స్పందించారు. కేరళలో వందే మాతరం పూర్తి వర్షన్ను పాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పాటించిన విధానాన్నే కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. గవర్నర్ పాల్గొనే కార్యక్రమాల్లో మాత్రం కేంద్ర ప్రోటోకాల్నే పాటిస్తామని మంత్రి మురళీధరన్ చెప్పారు. గవర్నర్ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంటే కేరళ ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో ఒకే విధానాన్ని పాటించడం లేదు. గవర్నర్ పాల్గొనే కార్యక్రమాలకు ఒక విధానం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మరో విధానం ఉంటుందని మంత్రి వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ అంశంపై సిపిఐఎం కూడా స్పందించింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇలాంటి సూచనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాకు లొంగిపోతోందని సిపిఐఎం ఆరోపించింది. రాజ్ మోహన్ ఉన్నితన్ మరో అడుగు ముందుకేసి గవర్నర్ వ్యవస్థపైనే విమర్శలు చేశారు. లోక్ భవన్లు రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించారు. మొత్తానికి వందే మాతరం పాట విషయంలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు కేంద్రం రాష్ట్రాల మధ్య ప్రోటోకాల్, అధికార పరిధి అంశంగా మారింది. కేంద్రం ఇచ్చిన సూచనలు ఒకవైపు ఉంటే కేరళ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్ర విధానాన్నే కొనసాగిస్తామని చెబుతోంది. మరి ఈ విషయంలో కేంద్రం నుంచి తదుపరి స్పందన ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.